తెలుసుకోవాలి. ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి మీ పేరు చెప్పడం బాగోదు, తర్వాత చెప్తాను మీకు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కి కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రంతో అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము ఏమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం. ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు, వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి అవస్థ లేదా, లేదా కేంద్ర ప్రభుత్వానికి అవస్థ లేదా? ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం, పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం, ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధుప్రీతి, అలా కొంతమందికి ఆయన న్యాయం చేయటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరి నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఏమి మన కోరికలు మన్నించలేదని. దానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ బీజేపీ కుమ్మక్కారంటారు, ఇంకా అయితే టీఆర్ఎస్తో కుమ్మక్కారంటారు, అది ఇంకా అంటే అమెరికా వాళ్ళతో కుమ్మక్కారంటారు. అంటే ఆయనకి నచ్చినట్టు చేస్తే అందరూ మంచోళ్ళు, ఆయనకి సార్ అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతిలో వెళ్తామని చెప్తే వైఎస్ఆర్తో కొమ్మక్కు, బీజేపీతో కొమ్మక్కు, టీఆర్ఎస్తో కొమ్మక్కు, లేదా అమెరికాతో కొమ్మక్కు, లేదా ప్రపంచ భారతతో కొమ్మక్కు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో స్కీమ్స్ పెట్టాను అంటే ప్రజలకి పప్పు బెల్లాలు పెడతాను, మేమేమో ఏం చేసుకున్నా ప్రజలు మమ్మల్ని అడగరు, నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజానికానికి చాలా చైతన్యం వచ్చింది. తప్పనిసరిగా అది కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ చేతులు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆనాడు రాజశేఖర్ గారు కూడా సాక్షి ఈ రోజున ఉంది, ఆనాడు రాజశేఖర్ గారు వేసిన ఏ మీడియా లేదు. ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరో కూడా దాన్ని ఆపలేరు. కాబట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఆయన మరి కొత్త వ్యక్తి, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి.